మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియా సంస్థలపై 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 రోజు రోజుకి దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏబిఎన్ ఆఫీసుపై చేసిన దాడులకి మేము నిరసిస్తూ ఈరోజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలుపుతున్నాము. ఏవైతే ఈ వార్తలకు సంబంధించి ఏ పార్టీకైనా ఇబ్బందులు ఉంటే వారు న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలి తప్ప ఇలా దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ నేతలు దాడులు దిగడం అనేది చాలా శోచనీయం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు కొత్త పలుకుల్లో ఉన్నట్టు నిర్భయంగా రాసే నైజం మా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిది. అందులో భాగంగా ఏదైతే జగన్ మావిగన్న పేరుతో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు గతంలో వైసీపీ రాజధానుల పేరుతో ఏ విధంగా నాటకాలు ఆడింది అనే దానిపై విశ్లేషిస్తూ రాసిన కథనంపై వైసీపీ దాన్ని చిలువులు పలువలు చేసి మహిళలపై అగౌరవంగా పరిచయం చెప్తూ దాడులు తెగబడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో పత్రికలు రాసిన దాంట్లో అభ్యంతరకరమైన ఏముంటే కన్నల రూపంలో కానీ ఇతరత్ర మార్గాల్లో తమ నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ ఈ విధంగా దాడులు తెగబడడం అనేది ఏమాత్రం సరికాదు. అయితే మహిళలకు సంబంధించి ఏమాత్రం వ్యాఖ్యలు చేయకపోయినా చేశారని వైసీపీ యాగి చేయడం సరైనది కాదు. ప్రధానంగా పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు వ్యక్తం చేయాల్సింది కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రధానంగా ప్రతిసారి మీడియాలు టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ముందుకెళ్ళడం పై ప్రజాస్వామ్యయుతంగా జర్నలిస్టులు అందరం కూడా ఈరోజు ఖండిస్తూ కూడా మేము అందరం మానవహారం చేశాము. ఇదే విధంగా అన్ని జిల్లాలు కూడా జర్నలిస్ట్ సంఘాలు ముందుకు వచ్చి వైసీపీ తీరును నిరసిస్తూ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాయి. అంటే ఇటీవల జరిగిన సంఘటన సంబంధించి అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే ప్రశ్నించే స్థాయిలో జర్నలిస్ట్ లేదు. ఎంచేతంటే జర్నలిస్టులకు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందో అందరికీ తెలుసు. కానీ కార్యాలయాలపై దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంచేతంటే ఈ కార్యాలయాలపై దాడులు జరిగేటప్పుడు కార్యాలయాల్లో మహిళలు ఉంటారు తప్పనిసరిగాను. ఎంచేతంటే ఆ పరిస్థితుల్లో అంటే ఉక్రోషం కొలిది మనం దాడులు చేసినప్పుడు అందులో పనిచేసి ఎంప్లాయీస్ వాళ్ళు ఏ కారణం చేతనా కదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళు ఫిజికల్గా కానీ వాళ్ళు ఎందుకైనా వాళ్ళు గురైనట్లయితే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు న్యాయపరంగా చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి తప్ప కార్యాలయాలపై దాడులు అదేవిధంగా జర్నలిస్టుపై దాడులు అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం.